అలాంటి వాళ్లను పట్టించుకోకుండా వదిలేస్తే దొంగలుగాను సంఘ విద్రోహ శక్తులుగాను మారే ప్రమాదమూ ఉంది. కానీ మనసున్న మహారాజులెవరైనా తోడ్పాటును అందిస్తే మాణిక్యాల్లా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే ఆలోచనలతో తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆదరించి వాళ్ల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది కాకినాడ పరివర్తన సంస్థ. వీళ్లంతా చిరుప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు. తల్లిదండ్రుల కలహాలతో ఇంటి నుంచి వచ్చేసిన అభాగ్యులు. సమాజ ఆదరణ కోల్పోయిన ఇలాంటి వారందరికీ చేయూతనందించే ఆశయంతో 2003 జనవరి 1న 10 మంది పిల్లలతో కాకినాడలో ఏర్పాటైంది పరివర్తన వీధి బాలల పునరావాస కేంద్రం. జీవిత బీమా సంస్థలో డెవలప్మెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్న వక్కలంక రామకృష్ణ మరో 6 మిత్రులతో కలిసి ఈ సంస్థను స్థాపించారు. దారి తెన్ను తెలియక వీధుల్లో తిరుగుతున్న చిన్నారులను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న ఒక్కొక్క చిన్నారిది ఒక్కో దయనీయ గాథ. మా అమ్మని మా నాన్న యాసిడ్ వేసి చంపేశాడు. కొంట్లోని నోట్లోని వేసి యాసిడ్ వేసి చంపేశాడు. మా నాన్నండి కొట్టేని జాయిగా కోపితే అప్పుడు వంటగదిలోకి వెళ్ళి కిరోసిన్ పోసుకున్నారండి. మేము చనిపోయారండి. జైల్లో ఉన్నాడండి. మా డాడీ చనిపోయారు. అందుకనే మా నాన్నమ్మ ఇంటికాడ ఉన్నాం. మా నాన్నమ్మ ఇంటికాడ ఉంటే మా బాబాయ్ వాళ్ళు అందరూ చూడలేక మా అమ్మమ్మ ఇంటికి పంపించేసారు. అక్కడ చదువుకోలేక ఇక్కడికి వచ్చాను సార్. ప్రస్తుతం ఈ కేంద్రంలో 70 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 300 మంది ఇక్కడ ఉంటూనే వివిధ రంగాల్లో శిక్షణ పొందారు. 15 మంది ఉద్యోగాలు పొందగా మరెందరో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. కొంతమంది చిత్రకారులుగాను మరికొంతమంది వాయిద్య కళాకారులుగాను రాణిస్తున్నారు. అనాథ జీవితాలకు కొత్త ఊపిరి పోయాలనే స్ఫూర్తితో ఈ సంస్థను నెలకొల్పామని, వారిని సన్మార్గంలో నడిపించి మంచి పౌరులుగా